హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి, ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి. మరి రెండు రాష్ట్రాల యొక్క నోటిఫికేషన్కి సిలబస్లో ఎలాంటి మార్పు లేదండి. ఓకేనా, సిలబస్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి కామన్గా మనమైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, అయితే మనము చాప్టర్ వైజ్గా మనము చూడడం అయితే జరుగుతుందండి. సో అందులో భాగంగా మహాభారతం అనే టాపిక్ని అయితే మనము చూస్తున్నాము. ఓకేనా, సో ప్రతిరోజు ఒక టాపిక్ పైన మీకు క్లాస్ అయితే చెప్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేవి చాలా రేర్గా వచ్చేటువంటి ఉద్యోగాలండి. ఓకే, చాలా రేర్గా వచ్చే ఉద్యోగాలు గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి ఇవి. ఓకేనా, గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు అయినప్పటికీ సపరేట్గా ఈ నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవ్వాలి. కేవలం డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగానే మనము ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మన యాప్లో కూడా ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు కోర్స్ పర్చేజ్ చేశారు. సో మీరు కూడా ఇంకా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. మహాభారతంలోని మొదటి పర్వమైన ఆది పర్వంలో ప్రధానంగా ఏ ముఖ్య ఘట్టం వివరించబడింది? ఆది పర్వము దేని గురించి తెలుపుతుంది మనకి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సర్పయాగం మరియు కురువంశ పూర్వీకుల మరియు పాండవ కౌరవ జనన వృత్తాంతము గురించి ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది ఆది పర్వంలో. ఓకేనా, వివరాలు చూద్దాం. 18 పర్వాలలో మొదటిదైన ఆది పర్వంలో కురువంశ వృక్షము, భీష్ముని జననము, ధృతరాష్ట్ర పాండురాజుల పుట్టుక, పాండవ కౌరవుల జననం, వారి విద్యాభ్యాసము, లక్షగృహ దహనం లాంటి ప్రాథమిక ఘట్టాలన్నీ కూడా వివరించబడ్డాయి. ఓకే, ఆది పర్వంలోనే ఇవన్నీ కూడా మనము చూస్తాము. నెక్స్ట్ వన్. నలమహారాజు ఏ రాజ్యానికి పాలకుడు? ఇతని ప్రసిద్ధ కథ మహాభారతంలోని ఏ పర్వంలో అంతర్భాగంగా ఉంటుంది? నలమహారాజు గురించి ఇక్కడ ఏ పర్వంలో చూస్తామండి మనం? ఆప్షన్ బి, నిషధ రాజ్యానికి చెందినటువంటి రాజు ఈయన. ఓకేనా, అరణ్యకాండంలో అయితే మనము లేదా అరణ్య పర్వంలో అయితే మనము వీరి గురించి చూస్తాము. ఓకేనా, పూర్తి వివరాలు చూద్దామండి. పాండవులు అరణ్యవాసంలో కష్టాలు పడుతున్నప్పుడు వారిని ఓదార్చడానికి బృహదశ్వుడు అనేటువంటి మహర్షి నలోపాఖ్యానం అంటే నల దమయంతుల కథ చెబుతారు. అయితే నలుడు నిషధ దేశానికి రాజు. ఇది అరణ్యకాండ లేదా అరణ్య వన పర్వంలో ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి మరియు నలమహారాజు భార్య అయిన దమయంతి ఇద్దరు ఏ రాజ్యానికి చెందిన రాజకుమార్తెలు? ఏ రాజ్యానికి చెందిన వారండి వీరిద్దరూ కూడా? ఆప్షన్ సి, విదర్భ రాజ్యము. ఎక్కడండి? విదర్భ రాజ్యము. చూద్దాం.
నలమహారాజు భార్య అయిన దమయంతి విదర్భరాజు భీముని కుమార్తె. అలాగే శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణీదేవి కూడా విదర్భరాజైన భీష్ముకుని కుమార్తె. వీరిద్దరూ విదర్భ, ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతము, ఈ ప్రాంతానికి చెందిన రాజకుమార్తెలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ యక్ష ప్రశ్నలు అంటే ధర్మరాజు మరియు యక్షుడి మధ్య జరిగే ధర్మ సంవాదము మహాభారతంలోని ఏ పర్వంలో జరుగుతుంది? ప్రసిద్ధ యక్ష ప్రశ్నలు ఎందులో ఉంటుందండి ఇది? ఆప్షన్ డి, అరణ్య పర్వంలో మనం చూడవచ్చండి. అరణ్య పర్వంలో చూద్దాం. 12 ఏళ్ల అరణ్యవాసము పూర్తయ్యే సమయంలో నీటి కోసం వెళ్ళిన 4 పాండవులు యక్షుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మూర్ఛపోతారు. అప్పుడు ధర్మరాజు వెళ్ళి యక్షుడి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి తన తమ్ములను బ్రతికించుకుంటాడు. ఇది అరణ్య పర్వంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు ఏనుగుపై అంటే సుప్రతీకము ఎక్కి విరోచితంగా పోరాడిన వృద్ధరాజు భగదత్తుడు ఏ రాజ్యానికి పాలకుడు? భగదత్తుడు ఏ రాజ్యానికి పాలకుడు అండి వీరు? ఆప్షన్ ఏ, ప్రజ్యోతిషం. ఓకే, ప్రజ్యోతిషం అనేటువంటి రాజ్యానికి. చూద్దాం వివరాలు. భగదత్తుడు ప్రజ్యోతిష రాజ్యానికి పాలకుడు. ఇతడు సుప్రతీకం అనేటువంటి ఏనుగుపై ఉండి యుద్ధం చేయడంలో దిట్ట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడి 12వ రోజున అర్జునుడి చేతిలో వీరమరణం పొందినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అంబిక, అంబాలిక అనేటువంటి 3 రాజకుమారీలు ఏ రాజ్యానికి చెందినవారు? అంబిక, అంబాలిక, 3 కూడా ఏ రాజ్యానికి చెందినవారండి వీరు? ఆప్షన్ బి, కాశీ రాజ్యము. ఓకే, కాశీ రాజ్యానికి చెందినవారు. కాశీరాజు తన 3 కుమార్తెలైన అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా భీష్ముడు అక్కడికి వెళ్ళి రాజులందరినీ ఓడించి ఆ 3 తన తమ్ముడైన విచిత్ర వీరునికిచ్చి పెళ్లి చేయడానికి హస్తినాపురానికి తీసుకువస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది పర్వాలను వాటిలో జరిగే యుద్ధ ఘట్టాలతో సరిగా జతపరచము. ఓకే, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము. ఓకే, ఇంపార్టెంట్. చూద్దామండి 1 by 1 మనము. ముందుగా ద్రోణ పర్వం. ఇందులో ఏముంటుందండి? ముఖ్యమైన ఘట్టం ఏంటి? ఆప్షన్ 1 అండి, పద్మవ్యూహము అభిమన్యుడి మరణం గురించి ఇందులో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, కర్ణ పర్వంలో దుశ్శాసన వధ గురించి ఉంటుంది. నెక్స్ట్, శల్య పర్వంలో దుర్యోధనుడి మరణం గురించి ఉంటుంది. సౌప్తిక పర్వంలో నిద్రిస్తున్న ఉప పాండవుల వధ గురించి మనము ఇందులో చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. ద్రోణ పర్వంలో పద్మవ్యూహము నిర్మించి అభిమన్యుడిని చంపుతారు. కర్ణ పర్వంలో భీముడు దుశ్శాసనుడిని చంపుతాడు. శల్య పర్వంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగొడతాడు. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ రాత్రిపూట పాండవుల పిల్లలను చంపుతాడు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పాండవులు తమ 12 ఏళ్ల అరణ్యవాస సమయంలో ఎక్కువ కాలం గడిపిన ప్రసిద్ధ అడవులు ఏవి? 12 ఏళ్ల అరణ్యవాసంలో ఏ అడవిలో ఎక్కువ కాలం గడుపుతారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ద్వైత వనము మరియు కామ్యక వనంలో, ఈ రెండింటిలో కూడా. చూద్దాం. పాండవులు జూదంలో ఓడిపోయి అడవుల పాలైన తర్వాత తమ 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని ప్రధానంగా సరస్వతి నదీ తీరంలో ఉన్న ద్వైత వనము మరియు కామ్యక వనం అనే 2 అటవీ ప్రాంతాలలో గడిపినట్లుగా మనకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, నకుల సహదేవుల తల్లి అయిన మాద్రి మరియు కౌరవ సేనలో ఒకరోజు సేనాధిపతిగా ఉన్న శల్యుడు ఏ రాజ్యానికి చెందినవారు? ఆప్షన్ ఏ అండి,
మద్ర రాజ్యము. ఏంటండి? మద్ర రాజ్యము. చూద్దాం. పాండురాజు రెండవ భార్య అయిన మాద్రి మద్రదేశపు రాజకుమారి. ఆమె సోదరుడైన శల్యుడు మద్రదేశానికి రాజు. శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన ఉండి కర్ణుడికి సారథిగా, ఆ తర్వాత రెండవ రోజు సేనాధిపతిగా కూడా పనిచేయడము జరిగింది. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన మరియు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడిన వీరుడు సాత్యకి ఏ వంశానికి చెందినవారు? సాత్యకి. ఆప్షన్ బి అండి, వృష్టి వంశము. ఓకే, వృష్టి డైనస్టీకి చెందినవారు. చూద్దాం. యాదవ వంశంలో వృష్టి, అందక, భోజ అనేటువంటి పలు శాఖలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మరియు సాత్యకి ఇద్దరు కూడా వృష్టి వంశానికి చెందినవారు. సాత్యకి అర్జునుడి శిష్యుడు మరియు యుద్ధంలో పాండవుల తరపున అద్భుతంగా పోరాడినటువంటి వ్యక్తియే వీరు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. ధర్మరాజ్ చేసిన అశ్వమేధ యాగం మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన అనుగీత బోధన మహాభారతంలోని ఏ పర్వంలో ఉంటాయి? గీతా బోధన అండి ఇది. ఓకే, ఎందులో ఉంటాయి? ఆప్షన్ సి, అశ్వమేధిక పర్వంలో ఉంటాయి. ఓకే, అశ్వమేధిక పర్వంలో. చూద్దాం వివరాలు. మహాభారతంలోని 14వ పర్వము అశ్వమేధిక పర్వము. ఇందులో ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తారు. యాగాశ్వాన్ని రక్షిస్తూ అర్జునుడు వివిధ రాజ్యాలతో యుద్ధాలు చేయడం మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ తత్వాన్ని బోధించడం అనేవి ఇందులో ఉంటాయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కౌరవులకు బంధువులైనప్పటికీ వారి తల్లి వైపు నుండి పాండవుల పక్షాన నిలబడి పోరాడిన కేకయ రాజులు ఏ ప్రాంతానికి చెందినవారు? కేకయ రాజులు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ప్రస్తుత పంజాబ్ వాయువ్య భారతదేశ ప్రాంతానికి చెందినటువంటి వారు. చూద్దాం. 5 కేకయ రాజులు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడారు. కేకయ రాజ్యము వాయువ్య భారతదేశంలో మద్ర, గాంధార రాజ్యాలకు సమీపంలో, అంటే ప్రస్తుత పంజాబ్ ప్రాంతంలో ఉండేది. వీరు ద్రోణుడి చేతిలో వీరమరణం పొందడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది రాజ్యాలను మరియు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న వాటి పాలకులను సరిగా జతపరచండి. త్రిగర్త, విదర్భ, మద్ర, చేది. ఓకే, చూద్దామండి 1 by 1. త్రిగర్త కురుక్షేత్రం యుద్ధంలో పాల్గొన్న పాలకుడు ఎవరండి? సుశర్మ, త్రిగర్త రాజ్యం నుండి. నెక్స్ట్ విదర్భ రాజ్యం నుండి రుక్మి. నెక్స్ట్ మద్ర రాజ్యం నుంచి శల్యుడు. చేది రాజ్యం నుంచి దృష్టికేతు అనేటువంటి వ్యక్తులు రాజులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు, కురుక్షేత్ర యుద్ధంలో. ఓకే, ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. త్రిగర్త రాజు సుశర్మ, అర్జునుడి బద్ధశత్రువు. విదర్భ యువరాజు రుక్మి, కృష్ణుడి భావమరిది. ఇతన్ని పాండవులు కౌరవులు ఇద్దరు యుద్ధానికి తిరస్కరిస్తారు. నెక్స్ట్ మద్రా రాజు శల్యుడు. చేది రాజు ఋషికేతు, శిశుపాలుని కొడుకు. పాండవుల పక్షాన పోరాడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మహాభారతంలో సాల్వ దేశానికి రాజు ఎవరు మరియు అతడు ఎవరి చేతిలో హతమయ్యాడు? ఓకే, సాల్వ దేశానికి. చూద్దాం. ఆప్షన్ బి అండి, సాల్వుడు శ్రీకృష్ణుడి చేతిలో వీరమరణం పొందడము జరుగుతుంది. చూద్దాం. సాల్వుడు సాల్వ దేశపు రాజు. ఇతడు అంబాను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. శిశుపాలుని మరణం తర్వాత శ్రీకృష్ణుడిపై పగతో ద్వారకపై దండెత్తుతాడు. తన మాయా విమానము సౌభకంతో, ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుంచుకోవాలి, సౌభకంతో యుద్ధం చేయగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో సాల్వుడిని సంహరిస్తాడండి. ఓకేనా, ఇంపార్టెంట్. విరాట పర్వంలో ద్రౌపదిని అవమానించిన కీచకుడిని భీముడు ఏ ప్రదేశంలో వధిస్తాడు? కీచకుడిని భీముడు ఏ ప్రదేశంలో వధించడం జరుగుతుందండి?
ఆన్సర్ ఆప్షన్ సి నర్తనశాలలో. ఎక్కడండి? నర్తనశాల. వివరాలు చూద్దాం. విరాటరాజు భావమరిది అయిన కీచకుడు సైరేంద్రి అంటే ద్రౌపదిని కామించి వేధిస్తాడు. ద్రౌపది ఫిర్యాదు మేరకు వలలుడు అంటే భీముడు రాత్రి సమయంలో చీకటిగా ఉన్న నర్తనశాలలోనికి కీచకుడిని రప్పించి అతడి శరీరాన్ని మాంసపు ముద్దగా మార్చి సంహరిస్తాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హిందూ ధర్మంలో అత్యంత ప్రసిద్ధమైన విష్ణు సహస్రనామ స్తోత్రము భీష్ముడు ధర్మరాజుకు ఏ పర్వంలో బోధిస్తాడు? విష్ణు సహస్రనామ స్తోత్రము భీముడు ధర్మరాజుకు బోధిస్తారు కదా, మరి ఏ పర్వంలో ఇది? ఆప్షన్ డి అనుశాసనిక పర్వంలో. అనుశాసనిక పర్వంలో బోధిస్తారు. చూద్దాం. మహాభారతంలోని 13వ పర్వము అనుశాసనిక పర్వం. ఇందులో అంపశయ్యపై ఉన్న భీముడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ధర్మాలు, దానాలు, వ్రతాల గురించి వివరిస్తూ భగవంతుని 1000 నామాలతో కూడిన అద్భుతమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించడం అయితే జరుగుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకువెళ్ళి తద్వారా అభిమన్యుడి మరణానికి పరోక్ష కారణమైన సంక్షప్తకులు అంటే చావుకైనా తెగించే ఆత్మహుతి దళము ఏ రాజ్యానికి చెందినటువంటి సైన్యం? సంక్షప్తకులు అంటారు వీరిని. ఓకేనా? ఆత్మహుతి దళం ఏ రాజ్యానికి చెందిన వారండి? ఆప్షన్ ఏ త్రిగర్త రాజ్యము. త్రిగర్త రాజ్యము. కౌరవ సైన్యాధిపతి ద్రోణుడు పద్మవ్యూహము పన్ని ధర్మరాజును బంధించాలనుకుంటాడు. ఆ వ్యూహాన్ని ఛేదించడం అర్జునుడికి మాత్రమే తెలుసు. కాబట్టి అర్జునుడిని వ్యూహానికి దూరం తీసుకువెళ్ళడానికి త్రిగర్త దేశపు రాజైన సుశర్మ నేతృత్వంలోని సంక్షప్తకులు ప్రాణాలకు తెగించి అర్జునుడిని యుద్ధానికి సవాలు చేసి దూరం తీసుకువెళ్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. మహాభారత కాలంలోని పాంచాల రాజ్యం గురించి సరైన భౌగోళిక ప్రాంతం ఏది? ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క పాంచాల రాజ్యము? ఆప్షన్ బి అండి గంగా యమున నదుల మధ్య ప్రాంతము. ఓకే, గంగా బేసిన్, రోహిల్ ఖండ్ అంటారు దీన్నే. ఓకే, చూద్దాం. ద్రౌపది మాతృభూమి అయిన పాంచాల రాజ్యము ఉత్తర భారతదేశంలో గంగా నది తీరాన ముఖ్యంగా గంగా యమున నదుల మధ్య ప్రాంతంలో దోయా ప్రాంతము, ఆధునిక రోహిల్ ఖండ్ విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.